హలో గైస్, వెల్కమ్ టు లక్కీ లిటి పాప ఛానల్. ఏం లేదు, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే ఉండే. మార్నింగ్ లేవగానే చికెన్ తెప్పించి కర్రీ చేశాను. కర్రీ చేస్తే అందరం హ్యాపీగా తిన్నాం. బిర్యానీ రైస్, మళ్ళీ కర్రీ బగారా రైస్. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడము, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఏమనుకోకండి. ఇంకా బగారా రైస్, చికెన్ కర్రీ చేసాము. సూపర్గా అయింది. తిన్నాం అందరము. తిన్నాక కొంచెం కర్రీ మిగిలిపోయింది. దాన్ని మళ్ళీ ఏమైనా చేద్దామంటే మళ్ళీ ఒక కర్రీ తెచ్చి చేయాలి. ఇంకంత ఓపిక లేదు. సరే, దానికి ఏదైనా ఒకటి ప్లాన్ వేద్దామని చెప్పి ఊరుకున్నా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్లో నాకు పుంటికూర పేస్ట్ కనిపించింది. ఇంకా పుంటికూర పేస్ట్ కనిపించే వరకు నాకేమనిపించింది అంటే, దీన్ని ఏం చేద్దామంటే ఆ మిగిలిపోయిన చికెన్లో ఇది కూడా మిక్స్ చేసేసి ఏదైనా వెరైటీగా చేద్దామని చెప్పేసి అనిపించింది గాయస్. ఇంకా ఏదో ఒక ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇక బాస్మతి బియ్యం ఉన్నాయా అని మా అత్తయ్య గారిని అడిగా. ఉన్నాయి బెట్ట అని చెప్పింది. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పించి ఇంకా మిగిలిపోయిన చికెన్లో ఆ పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం పుదీనా, పెరుగు, ఇంకా కొంచెం గరం మసాలా ఐటమ్స్ వేసేసి మిక్సీ పట్టేసి అన్నీ మిక్సీ వేసేసి ఇంకా రైస్ ఉంటుంది కదా, పుదీనా అన్నీ మిక్స్ చేసేసినాక ఇంకా రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా మిక్స్ చేసేసి ఎంతో క్వాంటిటీలో వాటర్ పోయాలి అంత క్వాంటిటీలో వాటర్ పోసి బిర్యానీ రైస్ చేసా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, అసలు చెప్పలేను మాటల్లో. అవునా బెట, నువ్వు తిన్నావు కదా. వీడైతే చికెన్ ఏం తినడు, చికెన్, మటన్, ఫిష్ అట్లాంటివి ఏం తినడు. ఒక ఎగ్ తింటాడు, అది కూడా ఆమ్లెట్ తింటాడు, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాడు. ఇంకా మళ్ళీ ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా ఏది తినడు. ప్యూర్ వెజిటేరియన్ అనుకోవచ్చు. ఒక ఎగ్ మాత్రమే తింటాడు. ఇంకా ఆ తర్వాత మేము చేసిన కర్రీ ఎలా ఉందో నేను వీడియోలో చూపిస్తాను. మీరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చెప్పట, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా లిట్టి పాప ఛానల్ని. ప్లీజ్ 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 చెప్పాను కదండి. ఇంకా చికెన్ ఇంతే క్వాంటిటీలో మిగిలింది. ఇంకా చికెన్లో కొంచెం పేస్ట్ మిగిలిందని చెప్పాను కదా, పేస్ట్ కూడా వేసేసి ఇంకా ఒక మిక్సీ జార్లో పెరుగు, పుదీనా, కొంచెం గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసిన. అట్లనే ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నా అండి. ఇంకా ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ పుదీనా మిక్సీ చేశాను కదా, ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసి ఇంకా కొంచెం సేపు ఉడికించినాక ఇంకా అందులో కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, మళ్ళీ పెరుగు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్న. బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా కొంచెం బటర్, నెయ్యి కూడా వేసానండి. కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది అని చెప్పి కొంచెం బటర్ కూడా వేసాను. ఇంకా బటర్ వేసినాక కొంచెం సేపు బాగా ఉడికిచ్చా ఆయిల్లో చికెన్ అంతా. ఎందుకంటే మార్నింగ్ చేసింది కదా, అది కొంచెం గట్టి పడుతుంది అని చెప్పి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికిచ్చానండి చికెన్ కూడా. ఇంకా ఉడికించినాక బాస్మతి రైస్ ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకొని కడిగేసి ఇంకా రైస్లో 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ఇంకా వాటర్ పోసేసుకొని అందులో మళ్ళీ రైస్ వేసాం కదండి. కొంచెం బాయిల్ అవుతుంది, కొంచెం దగ్గర పడిపోయినాక ఇంకా నేను ఉడకబెట్టిన కదండి ఉడకబెట్టిన ఎగ్స్ పొట్టు తీసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేశానండి. కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఇంకా ఫ్రై చేశాక ఇంకా కొంచెం దగ్గర పడిపోయింది. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయినాయండి. వెళ్ళిపోయినాక ఇంకా మనం బాయిల్ చేసిన ఎగ్స్ని డెకరేషన్ చేసుకున్నా. ఇంకా తర్వాత కొంచెం నెయ్యి పైన కూడా వేసుకున్న, ఫ్లేవర్గా బాగుంటుంది అని చెప్పి ఇంకా నెయ్యి వేసుకున్నాక కొంచెము కొత్తిమీర కూడా తీసుకొని వేసేసా అండి. కొత్తిమీర వేసాక ఇంకా మన కవర్స్ ఉంటాయి కదా, దానిపైన బిర్యానీ కవర్స్ ఉంటాయి కదా కప్పేటివి, అది మొత్తం ఆ కవర్ మొత్తం తీసేసుకొని మొత్తం కవర్ చేసేసిన బిర్యానీ పైన. ఇంకా బిర్యానీ పైన కవర్ చేసేసినాక ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేసినాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన అప్పటికే వదిలేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే అంత స్మెల్ వచ్చింది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా చేసారా? ఇట్లా మిగిలిపోయిన కర్రీస్ని వెరైటీగా ఏమైనా చేసుకుందామని తిన్నారా లేదా? నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ గాయస్, కొత్త ఛానల్ ఇది, ఇప్పుడిప్పుడే వీడియోస్ తీస్తున్నాం, మాకు అంతా రాదు కానీ ఏదో చేస్తున్నాం. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్. ప్లీజ్ గాయస్, దయచేసి మా లిట్టి పాపని సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.